ప్రకటన గ్రంథం దైవజనులైన వారు ఎవరు నుండి ఇక్కడికి వచ్చాడు 14 ప్రీచింగ్ చేసే బ్రదర్స్ 13వ వచనం. అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతులు ధన్యులని వ్రాయుమని పరలోకమున స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోగునని ఆత్మ చెప్పుచున్నాడు. దేవుని యొక్క వాక్యములో భక్తుడు యోహాను ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. అంతటా ఇప్పటి నుండి అంటే ఈ సమయంలో ప్రభునందు నిద్రించిన విక్టర్ బాబన్న ఆయన ధన్యులని దేవుని యొక్క వాక్యములో మనకి జ్ఞాపకం చేయబడుతున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఇక రాయబడుతూ ఉంది, ఇది పరలోకం నుండి చెప్పబడిన స్వరంగా మనం చూస్తున్నాం. ఏం రాయబడిందంటే ఇక్కడ వారు తమ ప్రయాసములు మాని. ఈ లోకములో దేవుని దాసుడు తన యొక్క ప్రయాస దాదాపు 35-40 దినాలు హాస్పిటల్లో ఎంతో ప్రయాసతో ఉంటా వచ్చినాడు. భౌతికంగా శరీరంతో ఎన్నో బాధలు అనుభవిస్తూ వచ్చినాడు. నిన్నటి శనివారం సాయంకాలం ప్రభు తన యొక్క నిత్య విశ్రాంతిలో అన్నకు ప్రవేశం ఇచ్చినాడు. ఈ సమయంలో ఇంతకుముందే ఆ యొక్క మందిరంలో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేస్తూ వచ్చినాం. ఆయన క్రియల గురించి దేవుని యొక్క వాక్యములో అనేక మంది వివరిస్తూ వచ్చినారు. సామెతల 31వ అధ్యాయంలో కూడా మరి గుణవంతురాలైన ఆ యొక్క సంఘం గురించి అక్కడ రాయబడుతూ ఉంది. దేవుని యొక్క వాక్యములో మనకేం జ్ఞాపకం చేయబడుతూ ఉందంటే ఆమె ఎలాంటి పరిస్థితుల్లో అక్కడ ఉందో దేవుని యొక్క వాక్యమే మనకి జ్ఞాపకం చేయబడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. గౌనుల యొద్ద ఆమె క్రియలు కొనియాడబడతాయని దేవుని యొక్క వాక్యమే మనకి జ్ఞాపకం చేయబడతా ఉంది. ఈ సమయంలో అన్న కూడా మరి ప్రభు యొక్క విశ్రాంతిలో ప్రవేశించినాడు. ఆయన క్రియలు ఆయన ఏమైతే నెరవేరుస్తూ వచ్చినాడో ఈ భూలోకంలో ఆ క్రియలు ఆయన వెంట వెళ్ళేగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 28-29 వచనాల్లో ఇక్కడ మాట రాయబడతా ఉంది. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వచ్చున్నది, ఆ కాలంలో సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వచ్చేదని. ఓ రోజు రానంటుంది ప్రభు యొక్క రాకడలో ఈ సమాధులు తెరబడే అనుభవం దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. వారికి ఆయన శబ్దం వినే భాగ్యాన్ని ఇచ్చినాడు. అంత మాత్రమే కాకుండా ఆయన ఈ లోకంలో జీవించినంత కాలం ఆయన అనేక మందికి మేలు చేస్తూ వచ్చినాడు. సామెతల 31లో కూడా ఆమె తన జీవితంలో తన వారందరికీ మేలు చేస్తుంది కానీ కీడు చేయదని దేవుని యొక్క వాక్యంలో మనకి జ్ఞాపకం చేయబడతా ఉంది. అందుకని రాయబడింది, ఓ రోజు రానంటుంది ఈయన చేసిన మేళ్లను బట్టి జీవ పునరుద్ధానానికి ఆయన వచ్చేవాడుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి భౌతిక కాయాన్ని మరి సమాధి కొరకై స్థలానికి తీసుకొని వచ్చినాం. అన్న ధన్యుడైనాడు. అంత మాత్రమే కాదు, తన ప్రయాస మాన్నాడు. ఇప్పుడు నిత్య విశ్రాంతిలో ఉన్నాడు. నిన్నటి దాకా హాస్పిటల్లో మరి ఎన్నో రీతిలుగా భౌతికంగా శరీరంగా బాధలు అనుభవిస్తూ వచ్చినాడు. కానీ ఈ దినాన్న నిత్యమైన విశ్రాంతిలో దేవుడు తన దాసునికి ప్రవేశం ఇచ్చినాడు. అంత మాత్రమే కాకుండా ఓ రోజు ఆయన రాకడలో ఆయన వచ్చే సమయంలో ఆయన కేక వినే ఆ ధన్యతను కూడా ప్రభు అనుగ్రహించినాడు. మేలు చేసే ఆ జీవ పునరుద్ధానాన్ని కూడా ఆయన స్వరం వినే ఆ యొక్క ధన్యకరమైన అనుభవాన్ని కూడా దేవుడు తన దాసుని తీసుకొని వచ్చినాడు. మనం కూడా ఇక్కడ ఉన్నవాళ్ళు ఇంకెవరైనా ప్రభువైన యేసుక్రీస్తు వారిని తమ సొంత రక్షకుడుగా అంగీకరించకుండా ఉంటే ఈ సమయంలో ప్రభుని వారి సొంత రక్షకుడుగా అంగీకరించి విక్రన్న ఏ అనుభవంలో ఈ లోకంలో జీవిస్తూ వచ్చినాడో అటువంటి పునరుద్ధానానికి హక్కుదారులుగా కావాలని దేవుని యొక్క వాక్యం ద్వారా హెచ్చరించి ఈ మాటల్ని ముగిస్తూ ఉన్నాం. మంచిదండి.